కమ్యూనిస్టు కురవృద్ధుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ తనువు చాలించారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 100 ఏళ్లు పైబడ్డ అచ్యుతానందన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అచ్యుతానందన్ కేరళకు 2006 నుంచి 2011 వరకు కేరళకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సిపిఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కీలక పాత్ర పోషించారు. ప్రజాపక్షమే ఊపిరిగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ఎన్నడూ వెనుకంజ వేయని అచ్యుతానందన్ రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపై ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మోపారు. ఈ చర్యలతో అనేక మంది వ్యతిరేకమైన ఆయన వెరవలేదు. ప్రజలు పార్టీ మధ్య అంతరం వచ్చినప్పుడు మార్కిస్టు పార్టీ క్రమశిక్షణను పక్కనబెట్టి ప్రజల పక్షాన నిలబడ్డానికే పెద్దపీట వేశారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తన నిజాయితీ బాటను నిరాడంబరతను ఏనాడు వీడలేదు. నిరంతర అధ్యయన శైలి పుట్టింది 1923లో అయినా ఆధునిక అవసరాలను కూడా అర్థం చేసుకున్న నిత్య అధ్యయనశీలే. పాత తరంలో భూమి కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైనట్లుగా సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్వేర్ల రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని గుర్తించిన ఆయన అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కోసం ఉద్యమించారు.